ధ్యానం, మళ్ళీ ఇంకో శ్లోకం చదివాము, ఇప్పుడు ధ్యానం చదవాలి. ప్రతి దాంట్లో కూడా ధ్యానం కంపల్సరీ ఉంటుంది. తాదృశం ఖడ్గమాప్నోతి ఏన హస్తస్థితేన వై అష్టాదశ మహాద్వీపా సమ్రాట్ భోక్తా భవిష్యతి ఆరక్తాభాం త్రినేత్రాణాం అరుణిమవదనాం రత్నతాటంకరం యాం హస్తాభ్యామభయ భోజై సపాంకుశ మదన ధనుస్సాంకైర్స్ఫురంతీం ఆపేనోత్తుంగవక్షోరుహ కలరవృత్తార్హరోత్తలాంగీ ధ్యాయేదంబోరుహస్తారుణిమవరసనాం ఈశ్వరీశ్వరాణాం లమిత్యాది పంచపూజాం కురుత్యాత్ యథాశక్తి మూలమంత్రేం జపేత్. ఏంటంటే ఇది చాలా స్పీడ్గా పోతుంది, మీకోసం మెల్లిగా చదివినప్పుడు ఆగి 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 చదివేది కాదు ఇదనమాట. తాదృశం ఖడ్గమాప్నోతి ఏన హస్తస్థితేన వై అష్టాదశ మహాద్వీపా సమ్రాట్ భోక్తా భవిష్యతి ఆరక్తాభాం త్రినేత్రాణాం అరుణిమవదనాం రత్నతాటంకరం యాం హస్తాభ్యోభై సపాంకుశ భుజై సపా పాశాంకుశమదన ధనుస్సాంకరై స్మృతిం ఆపేనోత్తుంగవక్షోరుహ కలశరుతాంగరోజ్వలాంగం ధ్యాయేదంబోరుహస్తారుణిమవసనాం ఈశ్వరీశ్వరాణాం లమిత్యాది పంచపూజాం కురుత్యాం యథాశక్తి మూలమంత్రం జపేత్. కరెక్ట్గా పలకడం రాకపోతే యూట్యూబ్లో పెట్టుకొని మీరు వినండి. ఎందుకంటే మనం పలికే శబ్దాలను బట్టే దాని ఫలితం ఉంటుందనేది దీని రహస్యం. ఓకేనమ్మా. ఓం ఐం హ్రీం శ్రీం. ఓం ఐం హ్రీం శ్రీం. ఐం క్లీం సౌ. ఈ మంత్రం 2 ఉంటుంది. ఎందుకంటే త్రిశక్తి రూపానికి మనం ఇవాళ చేస్తున్నాం కాబట్టి, అంటే విశ్వంలో ఉన్నటువంటి చైతన్యానికి, శక్తికి, సరస్వతికి అన్నీ మనలో ఉన్నటువంటి ప్రతి పార్ట్ని వెయిట్ చేస్తున్నాం. ఇదే బీజాక్షరం ఉల్టా వస్తుంది చూడండి.